ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. యాదవ బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే యాదవ సన్నిధి శరభయ్య యాదవ్ గారు. చరిత్ర ఏం చెప్తోంది, హిందూ గ్రంథాలు, ఇతిహాసాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం ద్వారా మనం శరభయ్య యాదవ్ గారి గురించి ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఈ టాపిక్లో మనం చూస్తున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి మరియు ఈ వీడియోని అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యాదవ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా మీరు షేర్ చేసి వారికి అందరికీ తెలిసేలా చేయండి. శ్రీనివాస మహత్యం మరియు హిందూ గ్రంథాలు, ఇతిహాసాలు మరియు శిలాశాసనాల ద్వారా శరభయ్య యాదవ్ గారి గురించి తెలుసుకుందాం. శరభయ్య యాదవ్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమకాలీకులు. భూమి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొట్టమొదటిసారిగా దర్శించుకున్నటువంటి వ్యక్తి శరభయ్య యాదవ్ గారు. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కూడా వారి వంశీయులు తొలి దర్శనాన్ని పొందుతూ యాదవ సన్నిధిగా పేరుగాంచారు. వీరికి ఈ అరుదైనటువంటి అవకాశం ఎలా లభించింది అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమి మీద లక్ష్మీదేవి వారిని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆకలితో అలమటిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అడవిలో తిరుగుతుండగా గోవు పాలు తాగి ఆయన ఆకలిని తీర్చుకునేటువంటి వారు. అయితే ఆకాశరాజు, పద్మావతి అమ్మవారి తండ్రి అయినటువంటి ఆకాశరాజు గారి రాజ్యంలో శరభయ్య యాదవ్ గారు ఈ గో సంరక్షణకు సంబంధించినటువంటి ఒక అధిపతిగా ఉండేవారు. అయితే ఈ గోవులలో ఒక గోవు పాలను ఇవ్వడం లేదని చెప్పేసి గమనించినటువంటి యాదవ సన్నిధి శరభయ్య యాదవ్ గారు ఆ గోపాలకుని విచారించగా తనకి ఏమీ తెలియదని, ఈ ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో నాకు తెలియదని సమాధానం ఇవ్వడంతో ఈ ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో తెలుసుకోవడానికి శరభయ్య యాదవ్ గారు ఆ ఆవును అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక ఆవు పుట్ట దాపుగా వెళ్ళి అక్కడ పాలధారను వదులుతూ ఉండగా ఆశ్చర్యపోయినటువంటి శరభయ్య యాదవ్ గారు ఆ ఆవు ఎందుకు అక్కడ పాలధారను వదులుతోంది తెలుసుకోవడానికి ఒక కర్రతో అదిలించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలకు గాయమవుతుంది. విచారించగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారుకి ఎవరూ లేరని, తను దిక్కుతోచని అయోమయ స్థితిలో ఈ అడవిలో సంచరిస్తున్నానని సమాధానం ఇవ్వగా శరభయ్య యాదవ్ గారు తను తగిలినటువంటి గాయానికి కట్టుగట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన వెంట తీసుకెళ్ళి అక్కడ వకులామాత గారికి పరిచయం చేయడం జరుగుతుంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొదటిసారిగా చూసినటువంటి వకులామాత గారు పుత్రోత్సాహముతో శ్రీకృష్ణుడే మళ్ళీ ఈ రోజుల్లో వచ్చారని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసినటువంటి వకులామాత గారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే మళ్ళీ కలియుగంలో ఈ రూపంలో వచ్చాడని, తను వకులామాతను వెతుక్కుంటూ వచ్చాడని, తన కుమారుడని, అలాంటి వకులామాత గారు శ్రీనివాసుని చూడగానే తాను శ్రీకృష్ణుని చూసినట్టుగా భావించి
తన కుమారుడిగా భావించి తన మనసులో భావించి శ్రీకృష్ణ అని పిలువగా అమ్మ యశోదమ్మ అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆప్యాయంగా తను శ్రీకృష్ణుడని వసుదేవుడు దేవకీల కుమారుడని ద్వాపరయుగంలో తను యశోదామాతకు దూరం అవ్వడం వల్ల ఇప్పుడు వకలామాతకి మళ్ళీ దగ్గరయ్యానని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆకాశరాజు గారి కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూడటం, ఆవిడ్ని వివాహం చేసుకుంటానని వకలామాత గారికి చెప్పడం జరుగుతుంది. ఇలా శరభయ్య యాదవ్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత కాలంలో అడుగడుగున ఉంటారు. తరువాత లక్ష్మీదేవి వారితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వివాహ వేడుకలు కూడా జరగడం జరుగుతుంది. ఈ వేడుకల్లో కూడా శ్రీ శరభయ్య యాదవ్ గారు పాల్గొనడం జరుగుతుంది. తరువాత లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అడుగడుగున శరభయ్య యాదవ్ గారు వెంకటేశ్వర స్వామికి అండగా నిలవడం వల్ల తొలి దర్శనం తన వంశీయులకే ఉంటుందని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక వరం ఇస్తారు. నిత్యం మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ వారసత్వం అందరూ కూడాను తరతరాలుగా ఈ కలియుగం అంతమయ్యేంత వరకు వెంకటేశ్వర స్వామి వారికి తొలి దర్శనం చేసుకోవాలని, మీరు ఖచ్చితంగా నాకు కనిపిస్తూ ఉండాలని, మీరే నాకు తొలి పూజ చెయ్యాలని చెప్పేసి, తొలి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు శరభయ్య యాదవ్ గారి కుటుంబానికి, వారి వారసులకి ఈ అరుదైనటువంటి అవకాశం వరంగా ఇవ్వడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు టీటీడీ దేవస్థానంకి ఎటువంటి నిధులు లేనప్పుడు మరియు టీటీడీ దేవస్థానం లేనప్పుడు తిరుమల మొత్తం కూడా కొండగా ఉన్నప్పుడు కూడా ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఈ దేశంపై దండెత్తినటువంటి ముస్లింలు మరియు బ్రిటిష్ వారు ఎటువంటి దాడులు చేయకుండా మరియు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల వల్ల కూడా తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఎటువంటి భయాలకు గురి కాకుండా శరభయ్య యాదవ్ గారు నాటి నుండి నేటి వరకు వారి వంశీయులు తొలి పూజ చేస్తూ అక్కడ ధూపదీప నైవేద్యాలను చేస్తూ తొలి దర్శనం చేసుకుంటూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంత గొప్ప వరాన్ని పొందినటువంటి శరభయ్య యాదవ్ గారి విగ్రహము నేటికి కూడా ఏర్పాటు చేయకపోవడం మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని శరభయ్య యాదవ్ గారి విగ్రహావిష్కరణను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా శరభయ్య యాదవ్ గారి పేరు మీద ఒక అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని, మరియు శరభయ్య యాదవ్ గారి వారసులైనటువంటి యాదవ సన్నిధికి శాశ్వతమైనటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ హోదాను కల్పించాలని, మరియు వారైతేనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులను కాపాడగలుగుతారు మరియు సంస్కృతి సాంప్రదాయాలను ఎటువంటి భంగం కలిగించకుండా వారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి అఖిల భారతీయ యాదవ్ మహాసభ ద్వారా యాదవుల అందరి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మేరకు శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే దేశవ్యాప్తంగా యాదవులందరం కూడా మేము ధర్నాలు చేసి మేము ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని తెస్తామని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంను మొదటగా నిర్మాణం చేసింది తొండమాన్ చక్రవర్తి. ఆపై అనేక మంది యాదవ రాజులు అంచెలంచెలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఆ దేవాలయములో ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలు, సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగటానికి అనేక కైంకర్యాలను దానం చేస్తూ వచ్చినటువంటి యాదవ రాజులు అనేక మంది ఉన్నారు. ఈ చరిత్రను మనకు తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాల ద్వారా తెలుసుకోగలము. మరి ఈ ప్రపంచానికి
మొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిచయం చేసింది యాదవుడు. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తను యాదవుడు, అమ్మవారు యాదవులు అయినటువంటి ఆకాశరాజు యొక్క కుమార్తె పద్మావతి అమ్మవారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి మరియు అంచెలంచుగా అభివృద్ధి పరిచినది యాదవరాజులు. తరువాత బ్రిటిష్ వారు మరియు ముస్లింల దాడుల నుంచి కాపాడింది యాదవ రాజులు, యాదవ వంశస్థులు. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి యాదవులకు ప్రాధాన్యత కల్పించకుండా నేడు రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజకీయాల మేరకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వారి మద్దతుదారులకు మరియు వారి వర్గాల వారికి తిరుమల తిరుపతి దేవస్థానంను చైర్మన్ పదవిని కట్టబెట్టడం, వారికి ఈ ఆచార వ్యవహారాలపైన ఎటువంటి నమ్మకం లేకపోయినప్పటికీ వారిని అక్కడ కేటాయించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో ఒక చిక్కులో కూడా చిక్కుకుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కూడా కల్తీ అయ్యిందని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు చాలా చర్చనీయాంశం చేయడం జరిగింది. ఈ క్రమంలో శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు 22 ఎకరాల భూమిని కేటాయిస్తానని, 1000 గోవులను దానం చేస్తానని, ఎక్కడి నుంచో లడ్డూ కోసం నెయ్యిని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకని, ఏముందని, తానే 1000 గోవులను దానం చేస్తానని, ఇంకా 1,00,000 గోవులను కూడా సమీకరించి ఇస్తానని చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. కావున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనము కాపాడుకోవాలంటే శరభయ్య యాదవ్ గారి వారసులైనటువంటి యాదవ సన్నిధి వారికి శాశ్వతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా 50% యాదవులకే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ యాదవ రాజులు అయితే కనుక ఏ రాజులైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి పరిచారని చెప్పేసి శాసనాలు చెప్తున్నాయో వారందరి విగ్రహాలను ఏర్పాటు చేసి ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మరియు ఆచార వ్యవహారాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి హిందూ మీద ఉందని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే తప్పనిసరిగా మేమంతా దేశవ్యాప్తంగా యాదవులమందరము ఐక్యంగా మూకుమ్మడిగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరో వీడియోలో మనం అందరం కలుద్దాం. నమస్తే.